మే 24ని వరల్డ్ స్కిజోఫ్రీనియా డేగా పరిగణిస్తారు. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ఈ స్కిజోఫ్రీనియా అనే మానసిక ఇబ్బంది మీద చాలామందికి చాలా అపోహలు ఉండడం వలన ఒక స్టిగ్మాతో డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు, దయ్యం పట్టింది లేదంటే పిచ్చి పట్టింది అని చెప్పేసి ఒక మూఢనమ్మకాలతో ట్రీట్మెంట్కి రాకుండా వాళ్ళ జీవితాన్ని కోల్పోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా ఒక న్యూస్ వచ్చింది. విజయనగరం దగ్గర 11 ఏళ్ల బాలికని దయ్యం పట్టిందని మూఢనమ్మకాలతో రకరకాల ప్రయత్నాలు చేశారు. పాప చనిపోయింది. ఇంకా బాధాకరం ఏంటంటే, పోలీసుల భయంతో ఆ పాప యొక్క తల్లి నానమ్మ కూడా బాగలేదు చనిపోయారు. కేవలం మూఢనమ్మకాలతో 3 ప్రాణాలు పోయినాయి. అలా కాకుండా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు, ఏదైనా దయ్యం పట్టిందని తనలో తను మాట్లాడుకోవటం, ఒక భయంకరంగా తన ప్రవర్తన అనేది ఉండటం అనేది ఉంటే స్కిజోఫ్రీనియా లక్షణాలు అయ్యుంటాయేమో అని ఆలోచించి వారిని దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్ని ఖచ్చితంగా కలిసేటట్టు చేయండి. మూఢనమ్మకాలని పక్కన పెట్టేసి మనకంటూ ఒక సైన్స్ ఉంది, దానికంటూ ఒక హెల్ప్ ఉందని ఆలోచన నుంచి అవగాహన పెంచితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.